భయపడే పరిస్థితి. గ్రీన్ కార్డుదారులను కూడా నగ్నంగా ఇంట్రాగేషన్ చేయడం, గ్రీన్ కార్డు ఉన్నా పంపించేస్తారు అంటూ మరొక ఎక్కువగా ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా ఇంత జరుగుతుంటే ట్రంప్కు మోదీ ప్రశంసలు. చాలా విచిత్రం అండి అది. ఈరోజు మీరు టైమ్స్ చూడండి, టైమ్స్ ఆఫ్ ఇండియా. యుఎస్ బార్డర్ అఫీషియల్స్ టార్గెట్ సీనియర్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్. ఊరికే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కాదు, సీనియర్ అంటే ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు కూడా. కానీ ఆ పత్రిక హెడ్డింగ్ చూడండి, బ్యానర్. మోదీ గారు ట్రంప్ నిన్న ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆయన. సరే ఓకే, ట్రంప్ అండ్ ఐ బోత్ పుట్ నేషన్ ఫస్ట్, దట్ ఇస్ అవర్ కనెక్ట్ పిఎం. అంటే ట్రంప్ నేను కూడా దేశమే ముఖ్యమని భావిస్తాం, అదే మా ఇద్దరి మధ్య సంబంధం అని ప్రధానమంత్రి గారు ఇంతగా పొగుడుతున్నారు. ఈ రెండు ఒక పక్కపక్కన చూసినప్పుడు ఏమనిపిస్తుంది వర్మ? అసలు ఎంత విరుద్ధంగా ఉంది. దేశ ప్రయోజనాలే కాదు, ప్రపంచ శాంతి, ఇలాంటి విషయాలు వీరి దృష్టిలో అసలు లేకుండా పోయాయండి అని మనము షాక్ అవుతాం. ఇప్పుడు మెక్సికో అనేది చిన్న దేశం అండి, ఆ పక్కన. వాళ్ళు మా వాళ్ళని మీరు విమానంలో పంపిస్తారా, మీరు ఎవరిని పంపిస్తారో మాకు చెప్పండి, మా విమానం పంపించి మేము తెచ్చుకుంటామని వాళ్ళు విమానం పంపించారు. వాళ్ళు 25% టారిఫ్ వేస్తే చైనా, మెక్సికో, కెనడా రివర్స్ టారిఫ్లు వేశారు. కానీ మన దేశం మనకు ఏం చెప్తుందంటే సమగ్ర ద్వైపాక్షిక ఒప్పందం, బీపీఏ అంటారు దాన్ని, బీటీఏ, బ్రాడ్ ట్రేడ్, అలా అది జరుగుతుంది అగ్రిమెంటు. అప్పుడు ఇవన్నీ పరిష్కారం అవుతాయని. ఇప్పుడు మోదీ గారేమో వాళ్ళ దేశం మంచిది అనుకుంటున్నాడు ఆయన, దాంట్లో తప్పేముంది, మేమిద్దరం ఒకటే అని. చాలా దారుణం. గ్రీన్ కార్డు హోల్డర్లను భారతీయులు చాలామంది అవసరాల కోసమో ఉద్యోగం కోసమో బతకడానికి అక్కడికి వెళ్ళి గ్రీన్ కార్డు వచ్చిందంటే దాదాపు ఏదో పూర్తి ఇంకా అది అల్టిమేట్ ప్రమోషను, మోక్షం వచ్చినంతగా సంతోషించిన కాలం మనకు తెలుసు. గ్రీన్ కార్డు హోల్డర్ అంటే అది ఒక పెద్ద. ఇప్పుడు ఆ గ్రీన్ కార్డు హోల్డర్సే కాదు, 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్న వాళ్ళని కూడా ఉన్న పొలాన్ని లాగేసుకుంటున్నారు. ఇప్పుడు ఇది నేను మీకు చూపించిన వార్త, అటార్నీస్ వాళ్ళకి సలహాలు ఇస్తున్నారు. ఏమని? మీరు ప్రయాణాల సందర్భంలో కానీ ఎక్కడైనా ఒక ఏడాదికి మించి ఉంటే కానీ, ఏడాది మించి ఇంకో చోటు ఉంటే గ్రీన్ కార్డు పనికిరాదని. కాబట్టి ఇచ్చిపోమంటున్నారు. ఇచ్చిపోతే మీరు కోల్పోతారు. కాబట్టి ఊరికనే మీరు గ్రీన్ కార్డు స్వాధీనం చేయకండి. గ్రీన్ కార్డు హోల్డర్స్కి కూడా రైట్స్ ఉన్నాయి. మీ రైట్స్ మీరు ప్రశ్నించండి. ఎందుకంటే ఇంతకాలం ఆ దేశంలో ఉండి సేవ చేసి ప్రయోజనాలు పొంది ఇప్పుడు ఒక్కసారిగా మిమ్మల్ని పంపించేస్తాము. బట్టలు ఇచ్చి చూడడం ఏంటంటే, ఉదాహరణకు చెప్పాలంటే ఒక గ్రీన్ కార్డు హోల్డరు, ఆయన పేరు కూడా వచ్చింది, వియత్నాంకు మద్దతుగా ఏదో ఎప్పుడో చేశాడంట. అది ప్రపంచం అంతా వచ్చింది కదా వియత్నాం దానికి అనుకూలంగా. నువ్వు మా కార్డు తీసుకొని మా వ్యతిరేక దేశం తరఫున నువ్వు ప్లకార్డ్ పట్టుకుంటావా అని అతను మీ చర్య తీసుకున్నావు. అతని కార్డు రద్దు చేస్తూ ఉంటున్నారు. కాబట్టి చాలా అప్రజాస్వామికంగా, అనాగరికంగా జరుగుతుంటే భారత్ లాంటి పెద్ద దేశం, ప్రతిష్ట కలిగిన దేశం అండి మంది, పేద దేశం అయితే కావచ్చు కానీ భారతీయుడు మాట్లాడాడంటే ఒక ఇది ఉంది దానికి. కాబట్టి మోదీ గారు ఇలా ట్రంప్ పొగడ్తలను విరమించి భారతీయుల హక్కులను, అదేవిధంగా ప్రపంచం దేశాల యొక్క దీన్ని కాపాడడానికి ప్రయత్నించడం చాలా మంచిది. నిన్న ఇంటర్వ్యూలో చాలా చెప్పారు మోదీ. వాస్తవానికి అందులో వ్యక్తిగత అంశాలు, రాజకీయ అంశాలు కూడా చాలా ఉన్నాయి. అందులో అతిపెద్దది ఏంటంటే గుజరాత్ మారణకాండ అన్నది అదొక మిథ్య. దాని మీద అనవసరమైన దుష్ప్రచారం చేశారు కానీ నిజంగా ఏం జరగలేదు. నిజంగా అక్కడ జరిగింది వేరు. అనవసరంగా నా మీద ప్రచారం చేశారు. కావాలంటే చూడండి, నేను వచ్చిన తర్వాత ఒక్కటైనా జరిగిందా ఇంతవరకు అని ఆయన సవాళ్ళు విసురుతున్నాడు. కాబట్టి ట్రంప్ విషయంలో మటుకు మరీ ముఖ్యంగా ఆ విషయాలు మనం ఎప్పుడు మాట్లాడేలా ఉంచితే, ఈ విమర్శలు కూడా వచ్చాయి. అక్కడ మీడియాలో విమర్శలు, ఆత్మవిమర్శ ఉండాలంట. మోదీ గారు చెప్తున్నారు విమర్శన స్వేచ్ఛ ఉండాలి, కానీ అది మేము చెప్పినట్టు ఉండాలని ఆశిస్తున్నట్టుగా ఉంది ఆయన. అందుకని ట్రంప్ను విమర్శించడానికి కూడా మీరు ఆందోళన వెనకాడుతున్నారు, ప్రపంచమంతా వ్యతిరేకిస్తూ ఉంటే. కాబట్టి చాలా ఆందోళనకరమైన పరిస్థితి. మరి ఏమన్నా పునరాలోచిస్తారా అన్నది చూడాలి. ఇప్పటి వరకు అయితే భారతదేశం ట్రంప్కు పూర్తి విధేయంగా ఉంటుంది అన్న అభిప్రాయమే ప్రపంచానికి కలుగుతుంది. భారతీయులకు కూడా, అమెరికాలో ఉన్న భారతీయులకు కూడా విశ్వాసం సన్నగిల్లుతోంది. ఇది చాలా విచారకరమైన అంశం. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. స్టేషన్ 2.